మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై షాతో చంద్రబాబు చర్చించారు. थोड़ा झुक जाओ यार, अब ऐसे कैसे करो लास्ट टाइम। रुको, जाओ 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 जाओ, यहीं से मिल रहा है, सही मिल गया। కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై షాతో చంద్రబాబు చర్చించారు. ऐसे कैसे करो लास्ट टाइम। रुको, जाओ 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 जाओ, यहीं से मिल रहा है, सही मिल गया। सर सामने चढ़ दिए सर। चेंज करो माइक चेंज करो। क्या हुआ? दोनों ही लेके भागे नहीं। थोड़ा झुक जाओ यार, अब ऐसे कैसे करो लास्ट टाइम। रुको, जाओ 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 जाओ, यहीं से मिल रहा है। ఇక అంతకు ముందు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు పాల్గొన్నారు. ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కూడా సీఎం చర్చించారు. मैं तो इधर हो जाओ। అమిత్ షాతో అలాగే పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ప్రధానంగా ఏపీకి సంబంధించిన అభివృద్ధి అంశాలపై అటు పలువురు కేంద్ర మంత్రులు అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తోంది. వీరి భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్, విజయ్ చంద్రిక, ఢిల్లీ పట్టణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఆయన విదేశీ పర్యటన ముంచుకొని మొదట ఢిల్లీ వచ్చారు. ఉదయాన్నే 10:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దాదాపు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా ఎంపీలు సైతం కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా పోలవరానికి సంబంధించిన అంశంలో పోలవరాన్ని ఎప్పటిలోపు పూర్తి చేస్తామనే అంశంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుని టార్గెట్కి అనుగుణంగా పోలవరాన్ని పూర్తి చేయడంతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, దానికి సంబంధించిన సహాయాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక పోలవరం ఎడమ కుడి కాల్వ నుంచి దాదాపు 17,000 క్యూసెక్ల నీళ్లను కాల్వల ద్వారా అందించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన ఆర్థిక ప్యాకేజీని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా కూడా సిఆర్ పాటిల్ మీద ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశంలో సానుకూలంగా కూడా స్పందించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దాదాపు 12,000 కోట్ల రూపాయలు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన విషయంలో నిధులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులు గత 5 ఏళ్ల కాలం నుంచి ఏ విధంగా పోలవరం అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పోలవరం గత ప్రభుత్వం ఎంత మేరకు పనిచేసిందో కూడా చూడొచ్చు. నాటి సందర్భంలో పోలవరం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పోలవరం నిర్మాణానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో, పోలవరం నాటి సందర్భంలో ఏ విధంగా సగం మేర పూర్తి చేస్తారో దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికలు అందిస్తూనే పోలవరానికి సంబంధించిన నిధులను విడుదల చేయాల్సిన విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో కూడా ఒక సమావేశం జరిగింది. ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ బెంచ్కి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన పర్మిషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన అంశంపైన కూడా వారితో కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు 12 గంటలకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కూడా ఒక సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు 12 గంటల సమావేశం దాదాపు 1 గంట వరకు జరిగింది. దాదాపు గంట పాటు కూడా దేశ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, వాణిజ్య శాఖ పరంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ శాఖ పరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం కావచ్చు, అక్కడ ఉన్న పెండింగ్ అంశాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాన్ని కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరిగింది. అనంతరం నేరుగా వాణిజ్య శాఖ మంత్రి కార్యాలయం నుంచి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు అరగంట పాటు కూడా వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, ప్రధాని మోదీ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ విజిట్ చేయబోతున్న నేపథ్యంలో అమరావతికి సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు ప్రభుత్వం అమరావతిలో ఏ విధంగా నిర్మాణాలు కావచ్చు, అమరావతి రాజధాని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా పోలవరం అంశాలు కావచ్చు, రాష్ట్రం సంబంధించిన ఆర్థిక లోటు పైన కావచ్చు, కీలకంగా అమిత్ షా ఉన్నారు కాబట్టి వారితో ఒక సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రం సంబంధించిన అనేక అంశాలను కూడా వారు ముందుంచినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వివిధ శాఖల్లో పెండింగ్లు ఉన్న అంశాల పట్ల కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల వైసీపీ ఎంపీగా ఉన్న మాజీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ స్థానం కూడా ఖాళీ ఏర్పడి దానికి సంబంధించిన అంశాలు కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. విజయచంద్రిక.